ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, చూడండి కిందకి చదువుదాం, అదే లేఖనం చదువుదాం, 19వ వచనం. అది చదువు, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్దాం. చూడండి 19వ వచనం చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యముల నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుటనందు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. విమోచన అంటే ఏంటంటే దేహము యొక్క మార్పు. ఏంటండి? శరీర మార్పు అంటారు దాన్ని. విమోచన అంటే అర్థం ఏంటంటే శరీర మార్పు. ఎప్పుడైతే శరీరము మార్చబడిందో, దేహము మార్చబడిందో, అప్పుడు మనము పరిపూర్ణముగా పాప లస్ట్ వేలుతో పాప శరీరాల ఆకృతిలో ఉన్న ఈ శరీరము దేవుని యొక్క శరీరాన్ని పొందుకొని అక్షయతను పొందుకొని దేవుని యొక్క రూపంలోకి మార్చబడి మనము ఆయన పోలికగా మనం మార్చబడతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. యోహాను పత్రికలో అదే చెప్తున్నాడు దేవుడు. యోహాను పత్రిక 1:3 వచనంలో ఏం చెప్తున్నాడంటే, 3:1 వచనంలో చూడండి ఒకసారి. యోహాను పత్రిక 3:1. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలయనగా అది ఆయన ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అంటే పౌలు గారి సమయంలో ఆ పరిపూర్ణ వాక్యం ప్రత్యక్షపరచబడలేదు, పరిపూర్ణ వాక్యం తెరవబడలేదు, విమోచన గ్రంథం తెరవబడలేదు, 7 ముద్రల గ్రంథం తెరవబడలేదు. అక్కడ వాక్యం ఇంకా తెరవబడలేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మనం ఇంకా ఏమవుదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత భూమి మీద జరిగిందో, ఎప్పుడైతే 7 ముద్రల యొక్క ప్రత్యక్షత భూమి మీద వివరించబడతా ఉందో, దేవుడు బలిష్ఠుడైన దూతగా రెండవ రాకడ యొక్క ప్రత్యక్షతగా భూమి మీదకి వచ్చి దేవుడు భూమి మీద ప్రత్యక్షత గ్రంథాన్ని తెరుస్తాడో, అప్పుడు మనుషులు విమోచన పొందుకొని ఆ విమోచన కార్యములకు అడుగుపెట్టి ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనము కూడా మారిపోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ లోక సంబంధులం కాదు కానీ, మనము లోకస్తులం కాదు కానీ, మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనము దేవుని కుమార్తెలమై ఉన్నాం, మనము దేవుని కుమారులమై ఉన్నాం. గనుక దేవుడు దేవుని కుమారులకు కుమార్తెలకు విమోచన గ్రంథాన్ని, విమోచన ప్రణాళికను తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే విమోచన ప్రణాళిక వ్యక్తులకు తెలియజేయబడుతుందో, విమోచన ప్రణాళిక వ్యక్తులకు వివరించబడుతుందో, ఆ విమోచన ప్రణాళికను వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో, వారు ఖచ్చితంగా విమోచన గ్రంథాన్ని తెలుసుకొని దాని యొక్క అనుభవ జ్ఞానము పరిపూర్ణంగా పొందుకొని వారు ఆ అక్షయగా మారిపోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది సాతాను పిల్లలు కాదు కానీ, లేకపోతే సాతాను సంబంధికులు కాదు కానీ, సాతాను బీజం ఉన్నవారు కాదు కానీ, దేవుని వాక్యం ఎవరికంటే, 7 ముద్రల గ్రంథం ఎవరికంటే, 7 ముద్రల ప్రత్యక్షత ఎవరికంటే ఖచ్చితంగా దేవుని పిల్లలకై ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎవరైతే భూమి మీద ఆయన బీజంతో పుట్టి ఉన్నారో, ఎవరైతే జగత్ పునాది వేయబడకముందు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉందో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతా ఉన్నారో, ఎవరైతే జగత్ పునాది వేయబడకముందు ఆయన మనసులో ఉన్నారో, వారిని దేవుడు పిలిచి వారిని విమోచన ప్రణాళిక తెలియజేసి ఆ విమోచన ప్రణాళిక ద్వారా అక్షయతను పొందుకొని శరీర మార్పు పొందుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. దీనిని మరొక పేరు పెట్టాడు ప్రవక్త ఈ కాలంలో, బైబిల్లో ఉన్న ప్రకారం రూపాంతరపరిచి శక్తి అన్నాడు. ఏంటంటే అది రూపాంతరం. అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటంటే శరీరం మార్పు, దేహం యొక్క మార్పు. దానినే విమోచన, సంపూర్ణమైన విమోచన అని మనం పిలుస్తూ ఉన్నాం. హల్లెలూయా.
దీని కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, ఆ విమోచన కార్యంలోకి మనం అడుగు పెడతా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఆ విమోచన ప్రణాళిక మనం పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దానిని పరిపూర్ణంగా మనము పొందుకోవడానికి మనము పోరాడతాము. ఏమాత్రం కూడా నిద్రించము, ఏమాత్రము అలక్ష్యం చేయము, ఏమాత్రము దానికోసము నిర్లక్ష్యం చేయము. దానికోసం ఎంత పోరాడాలో, ఎంత ప్రార్థించాలో, ఏ విధంగా మనం సహనం కలిగి దేవుని కొరకు కనిపెట్టాలో అంత ఆ విధంగా మనం కనిపెట్టి ప్రార్థించి మొరపెట్టి దాన్ని పొందుకునే వరకు మనం నిద్రపోము. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ మనము ఏమీ కానట్టుగా మనం నిద్రిస్తూ మన పనులు మనం నిమగ్నమవుతూ మన దారిలో మనం వెళ్ళిపోతూ లోక కార్యాలతో నిమగ్నమైతే వెళ్ళిపోతున్నామంటే ఖచ్చితంగా మనం ఇంకానూ విమోచన ప్రణాళిక మనకు చూడలేదు కాబట్టి, విమోచన ప్రణాళిక మనకు అర్థం కాలేదు కాబట్టి, మనము దాన్ని చూడలేదు కాబట్టి చూచి చూడనట్లుగా మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా మనకు అర్థమైన మరుక్షణము దానిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడమండి. హల్లెలూయా. దాన్ని ఎంత మాత్రం కూడా మనము దాన్ని పాడు చేసుకోవడానికి సమయము, అశ్రద్ధ చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి మనం ఎంత మాత్రము వెనకడుగు ఇయ్యము. ఖచ్చితంగా దానికోసం పోరాడతాం. ఖచ్చితంగా దానికోసం దేవుడు చూడాలి, ముందు చూడమని చెప్తా ఉన్నాడు. రెండో పేతురు పత్రిక మొదటి నుంచి చదువుదాం. మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, విమోచన ప్రణాళిక కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి ఆమేన్. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరైతే ఆ విశ్వాసాన్ని పొందుకున్నారో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను వారు జన్మించి దేవుని యొక్క బీజకణము పరిశుద్ధాత్మక వరము పొందుకొని ఉన్నారో వారికి దేవుడు శుభమని చెప్పి రాస్తున్నాడు. హల్లెలూయా. అది బయటి వ్యక్తులు కాదు కానీ, ఏదో డినామినేషన్ చెందిన వ్యక్తులు కాదు కానీ, నామకార్థ విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులకు కాదు కానీ, దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే అమూల్యమైన విశ్వాసము. అదే చెప్తా ఉన్నాడు పేతురు గారు. మీరు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము అని ఏంటంటే దాన్నే చెప్పాడు ప్రవక్త, అది విశ్వాసము అన్నాడు. పరిశుద్ధాత్మ వరం ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క వరం ఏంటంటే విశ్వాసమే అన్నది. ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ యొక్క వరము విశ్వాసం వచ్చిందో ఆ వ్యక్తి పరిపూర్ణంగా వాక్యాన్ని నమ్ముతాడు. ప్రతి వాక్యాన్ని నమ్ముతాడండి. ఏ వాక్యాన్ని కూడా అతను తోలడు, ఏ వాక్యాన్ని తీసివేయడు. ఇష్టమైన వాక్యాన్ని తీసుకొని కష్టమైన వాక్యాన్ని వదిలేడు. అది నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వాక్యం అంతయు కూడా దాన్ని తీసుకుంటాడు. అది మంచి అయినా చెడైనా, అది ఏదైనా కూడా దేవుడు ఆ వ్యక్తిని అభిషేకించాడు కాబట్టి అది పరిపూర్ణ వాక్యం కాబట్టి అది ఆది కాండం నుంచి ప్రకటన కాండం వరకు ఏదైనా కూడా వాక్యము దేన్ని కూడా తీసివేయడు. హల్లెలూయా. ఇది విశ్వాసము దేవుని యొక్క విశ్వాసం ఉన్న వ్యక్తి తనకు నచ్చిన వాక్యాలు తీసుకుని నచ్చిన వాక్యాలు పక్కనెట్టాడు. ఏదైతే వాక్యమని దేవుడు బైబిల్లో రాశాడు ప్రతి వాక్యాన్ని తీసుకుంటాడు. హల్లెలూయా. ప్రతిదాన్ని తీసుకుంటాడని, గద్దింపును తీసుకుంటాడు, శిక్షను తీసుకుంటాడు, ఆయన ప్రేమను తీసుకుంటాడు, ఆయన యొక్క అనురాగాన్ని తీసుకుంటాడు, ఆయన యొక్క వాత్సల్యతను తీసుకుంటాడు, ఆయన దయా సంకల్పాన్ని అంతా చూసుకుంటాడు. ప్రతి దాన్ని కూడా అతను తీసుకుంటాడు. అయ్యో శ్రమల చేత నేను విడిచిపెట్టేయలేడు, అయ్యో నిందల చేత నేను విడిచిపెట్టాడు, అయ్యో గద్దించేస్తున్నారని విడిచిపెట్టాడు, లేకపోతే రకరకాలుగా దేవుడు పెడుతున్న శిక్షలు కానీ కఠినమైన శ్రమలు కానీ పరీక్షలు కానీ దేన్ని కూడా అతను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుని ఒక మహిమ కలుగును గాక. అమూల్యమైన విశ్వాసం మనం పొందాలి. అమూల్యమైన విశ్వాసము పరిశుద్ధాత్మక వరమై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మక వరం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి శుభమని పౌలు గారు పేతురు గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దాని మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా అంటున్నాడు. అక్కడ పౌలు గారు ఏదైతే మాట్లాడాడో పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అక్కడ పౌలు గారు ఏదైతే చెప్పాడో మనము ఖచ్చితంగా అనుభవ జ్ఞానం విషయంలో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి అని ఇక్కడ పేతురు గారు పౌలు గారు చెప్పాడు. అదే మాటను పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి
మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు బతికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువునైన యేసు క్రీస్తునట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానములను విస్తరించునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు సత్యం విషయంలో మనం అనుభవ జ్ఞానం పొందుకొనడం వలన లాభం ఏమిటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము మన జీవితాల్లోకి వస్తాం. ఆమేన్. హల్లెలూయా. మనము కృపను సమాధానాన్ని పొందుకోవాలంటే ఫస్ట్ మనము దేవుని గూర్చిన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా పొందుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనం పరిపూర్ణంగా తెలుసుకున్నామో, ఎప్పుడైతే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా వాక్యం ద్వారా మనం గ్రహించామో, ఆయన యొక్క ప్రణాళికను మనం పట్టుకున్నామో, అప్పుడు దేవుడు మనకు కృపయు సమాధానమును మనకి ఇస్తా ఉన్నాడు. దాన్ని విస్తరింపజేస్తా ఉన్నాడు, దాన్ని హైలైట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే పరలోకం యొక్క వారసత్వ సంపద అంతయు కూడా మనం పొందుకోవడానికి అర్హులమవుతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు ఈరోజు ప్రవక్త ద్వారా మనం వింటూ ఉన్నాం. చూడండి ఒకసారి. దేవుని గూర్చినట్టు అయినా మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు మనలోకి రావాలంటే, దేవుని యొక్క గుణలక్షణాలు మన జీవితంలోకి రావాలంటే అమూల్యమునైన అత్యధికములైన వాగ్దానములను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానములను బట్టి మనము ఆయన యొక్క గుణలక్షణాలు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యొక్క గుణలక్షణాలు మనం పొందుకుంటున్నామో, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ యొక్క వాగ్దానాల మూలంగా మనం తప్పించుకుని దేవుని యొక్క స్వభావములో మనము పాలివారైపోతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క స్వభావంలో ఉన్న గుణలక్షణాలు ఏమిటి? దేవుని యొక్క స్వభావంలో గుణలక్షణాలు, ఆయన గుణలక్షణాలు మనలోకి రావాలంటే ఫస్ట్ మనము పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మనం పొందుకుంటామో, విశ్వాసాన్ని మనం పొందుకుంటామో, ఇప్పుడు ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనలోకి వచ్చి ఇప్పుడు కృపకు మనం అర్హులమయ్యి సమాధానాన్ని పొందుకొని ఇప్పుడు ఆ సమాధానం ద్వారా, ఆ కృప ద్వారా దేవుని యొక్క గుణాతిశయములు మనము కృప ద్వారా పొందుకుంటా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, కొంచెం ఇవి చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచిస్తే మనం ఏ విధంగా దేవుని యొక్క గుణలక్షణాలను మనం పొందుకోవడానికి అర్హులం అవుతా ఉన్నామో ఇక్కడ పేతురు గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 5వ వచనం చదువుదాం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు దైవభక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయ్యను అమర్చుకొనుడి. ఇప్పుడు ఇవి దేవుని యొక్క గుణాతిశయములై ఉన్నాయి. దేవుని యొక్క స్వభావములో ఉన్న ఆయన యొక్క లక్షణాలు. దేవుని యొక్క స్వభావంలో ఉన్న దేవుని యొక్క లక్షణాలు ఏమిటంటే, ఫస్ట్ అక్కడ ఆశానిగ్రహము, ఏమంటున్నాడు? విశ్వాసమునందు సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఎప్పుడైతే ఇవన్నీ వస్తున్న దీన్ని ఈ యొక్క కాలమిక ప్రవర్త పిరమిడ్ రూపంలోకి రాస్తా ఉన్నాడు. ఈ పిరమిడ్ రూపంలో ఎందుకు రాస్తున్నాడంటే, ఇప్పుడు ఈ పిరమిడ్ని ఎందుకు వాడుతున్నాడంటే, ఈ పిరమిడ్కి 7 మెట్లు ఎందుకు ఉన్నాయంటే, ఆ పిరమిడ్లో లాస్ట్ వీక్లో చెప్పాను మీకు ప్రభురాత్రి భోజనంలో. ఇప్పుడు ఆ పిరమిడ్లో ఒక మమ్మీని తయారు చేసి ఒక అక్కడ పరిమళ ద్రవ్యపు గంధకాలన్నీ రాసి ఆ యొక్క మమ్మీని సిద్ధపరిస్తే కొన్ని రోజులైనప్పటికీ ఆ యొక్క మమ్మీలు మిస్ అయిపోతున్నాయి, మాయమైపోయి.
చాలామంది అనుకునేవారు అందులో పెట్టి మళ్ళీ కొంతమందికి వచ్చేసరికి అందులో మమ్మీ కనిపించేది కాదు. వీళ్ళు అనుకునేవారు ఎక్కడ తాళాలు వేసేసాం కదా, లోపలికి ఎవరు వెళ్ళారు, ఎవరు దొంగలు వచ్చి పట్టుకుపోయారు, మా శవాలన్నీ దొంగలు పట్టుకుపోతున్నారు, మా శవాలన్నీ దొంగలు పట్టుకుపోతున్నారు అనుకుని ఇప్పుడు వరకు కూడా అలాగే అనుకుంటున్నారు. అందులో పెట్టిన శవం మాయమైపోతుంది, అందులో పెట్టిన మా శవం మాయమైపోతుంది, ఏమైపోతుంది అర్థం కావట్లే. అందులో ఏ విధంగా శవం మిస్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లే. కానీ ఆ సుగంధ ద్రవ్యాలు పూసి ఆ మమ్మీని జాగ్రత్తగా పరిచి ఆ పిరమిడ్లో పెడుతున్నారు. ఆ పిరమిడ్లో పెట్టిన శవం కనపడండి, మిస్ అయిపోతుంది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ మర్మం ఈ కాలంలో దేవుడు 7 ముద్రల ప్రత్యక్షత తెరిచిన తర్వాత ఆ యొక్క మర్మం అనేది పూర్తిగా బయలుపరచబడింది. ఎందుకు ఆ పిరమిడ్ ఎందుకు ఆ విధంగా మిస్ అయిపోతుందంటే ఇందులోనే రూపాంతరపరిచే శక్తి ఉన్నది. ఇందులోనే రూపాంతరపరిచే శక్తి ఉన్నది కాబట్టి ఇక్కడ శరీరం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. కాబట్టి శరీరం అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉందో అది అక్కడి నుంచి మిస్ అయిపోతుంది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ విశ్వాసము స్టార్ట్ అవుతుంది. విశ్వాసం నందు సద్గుణం, విశ్వాసం నందు జ్ఞానం, విశ్వాసం నందు ఆశానిగ్రహం, విశ్వాసం నందు సహనం, విశ్వాసం నందు దైవభక్తి, విశ్వాసం నందు సహోదర ప్రేమ. ఎప్పుడైతే 7 మెట్లు ఎక్కి ఈ యొక్క పరిపూర్ణంగా ఈ లక్షణాలన్నీ మనం పొందుకుంటా ఉన్నామో అప్పుడు దేవుడు ఈ విశ్వాసం ద్వారా పరిపూర్ణమైన తలరాయి అనగా ప్రేమలోనికి ఆయన నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ కాలంలో ఒక విషయం యూట్యూబ్ ద్వారా హల్చల్ అయింది. ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ అని ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ అంటే అది అక్కడికి వెళ్తే ఒక 15 కిలోమీటర్ల పైన ఎగురుతున్న ఫ్లైట్ని కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కిందకు లాగేస్తుంది. ఒక 15 కిలోమీటర్ల ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆ 15 కిలోమీటర్ల ఉన్న ఓడ కూడా ఆ ప్రవాహానికి బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి అది వచ్చేసి ఇందులో పడిపోతుంది, మిస్ అయిపోతుంది. అది ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియట్లేదు. ఆ విమానం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియట్లేదు. ఆ ఓడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటి ఎవరికి తెలియట్లేదు. ఆ ప్లేస్లోకి ఏది వెళ్ళినా సరే అది ఆకర్షించేసి వెళ్ళిపోతుంది. దాన్ని ఈ యొక్క కాలపు వ్యక్తి కొంతమంది దాన్ని కొలత వేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, కొన్ని వేల ప్లేట్లు మిస్ అయిపోయినాయి, కొన్ని వేల ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి, అక్కడ కొన్ని వేల పడవలు మిస్ అయిపోయినాయి. ఏమైంది ఏంటని అక్కడ పరిశీలన చేస్తే దాన్ని ఎంత ఆకర్షించబడుతుందో ఆ ప్లేస్ అంతా కొలిస్తే ఆ సముద్రంలో ఆ ప్లేస్ అంతా ఎలా వచ్చిందంటే పిరమిడ్ ఆకారంలో ఉంది. అది ఎలా ఉందండి, అది పిరమిడ్లా ఉంది. ఇలా పిరమిడ్లా ఉండి సేమ్ ఇదే పిరమిడ్లా ఉంది. ఆ సముద్రంలో భాగం అంతా పిరమిడ్లా ఉంది. అదంతానే ఈ ప్లేస్లోకి ఏది వచ్చినా సరే ఓడతే ఓడలాగేస్తుంది, విమానం వస్తే విమానంలాగేస్తుంది. హల్లెలూయా. అది పడిన తర్వాత ఎక్కడ పడుతుందో కూడా ఎవరికి తెలియట్లే, అంత వేగంతో అది లాగేస్తుంది. హల్లెలూయా. ఈజిప్ట్ పిరమిడ్లో కూడా అదే జరుగుతూ ఉంది. అక్కడ శవాలు మిస్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఈ యొక్క కాలం యొక్క ప్రవర్తన ఏం చెప్పాడంటే అక్కడ ఆ పిరమిడ్లో ఏం జరుగుతుందంటే రూపాంతర పరిశు శక్తి జరుగుతూ ఉంది. అక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది, రూపాంతరం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో గురుత్వాకర్షణ శక్తి అక్కడ కోల్పోయి ఆ శరీరాలు మిస్ అయిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలమే ప్రవర్తన చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ పిరమిడ్ ఆత్మ సంబంధమైన పిరమిడ్, దేవుని యొక్క లక్షణాలు ఎప్పుడైతే 7 గుణ లక్షణాలు నీలోకి వచ్చే పిరమిడ్గా ఎప్పుడైతే కట్టపడ్డావో అప్పుడు నీ శరీరము ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది, రూపాంతరపరచబడిపోతుంది, శరీరం మార్చబడిపోతుంది. అక్కడ ఎప్పుడైతే శరీరం మార్చబడుతుందో గురుత్వాకర్షణ శక్తి అది కోల్పోయి దేవుని యొక్క ఆత్మను పొందుకొని క్షయత అక్షయతగా మారి ఈ శరీరం ఇమీడియట్లీ మధ్యాకాశంలోకి ఎగిరిపోతా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్నమాట అండి? ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ యొక్క కార్యాలన్నీ కూడా విశ్వాసం ద్వారానే పొందుకుంటున్నాం. విశ్వాసం ద్వారానే సద్గుణం పొందుకోవాలి, విశ్వాసం ద్వారానే జ్ఞానం పొందుకోవాలి, విశ్వాసం ద్వారానే ఆశానిగ్రహం పొందుకోవాలి, విశ్వాసం ద్వారా సహనం పొందుకోవాలి, విశ్వాసం ద్వారానే దైవభక్తి పొందుకోవాలి, విశ్వాసం ద్వారానే సహోదర ప్రేమ పొందుకోవాలి. ఈ యొక్క కార్యాలన్నీ కూడా మనం మెయిన్ పొందుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమై ఉన్నది.
అమూల్యమునైన విశ్వాసం. ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఈ స్థానంలోకి వస్తావో, ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇది సంపూర్ణ విమోచన. ఇప్పుడు సహోదర ప్రేమ దాటి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కార్యంలోకి వచ్చావో, ఇక్కడ నీకు సంపూర్ణమైన విమోచన ఉంది. ఈ విమోచన ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు నువ్వు తలరాయిలోని పుట్టావు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా మనకు విమోచన కావాలి. విమోచన పొందుకుంటేనే మనం ఆ తలరాయిని కలుసుకోగలుగుతాం. తలరాయి అనగా ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, సంపూర్ణ దైవత్వమై ఉన్నది. ఇప్పుడు ఆ సంపూర్ణ దైవత్వాన్ని మనం కలుసుకోవాలంటే ఖచ్చితంగా విమోచన కావాలి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలం యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రాహం ద్వారా ఈ కాలంలో దేవుడు ఆ సంపూర్ణ వాక్యాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఆ సంపూర్ణ వాక్యము 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొచ్చి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడి సంపూర్ణమైన విమోచనను మనకు తెలియజేశాడు. హల్లెలూయా. గత వారం మనం చూసాం, అబ్రహాంలో విమోచన చూసాం. ఇప్పుడు అబ్రహాంలో విమోచన ఏం జరుగుతుందంటే, అబ్రహాంలో విమోచన మనం చూసాం. ఇప్పుడు అబ్రహాము విమోచన ఎలా జరిగిందంటే, విమోచన అనగా బయటికి రావడం, రెండోది ఏంటండి ఏమండి, లోపలికి వెళ్ళడం. ఒకటి బయటికి రావడం, 2 లోపలికి వెళ్ళడం. ఈ విమోచన కార్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, ఇప్పుడు అబ్రహాంలో దాన్ని చూసాం మనం. ఆయన బబులోను నుంచి బయటకు వచ్చాడు. బబులోను నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన మరుక్షణమే మనం చూద్దాం ఒకసారి ఆదికాండము. కొంచెం జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు పట్టుకోవాలి. అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యెహోవా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు తన భార్య అయిన శారాను, తన సహోదరుని కుమారుని లోతును హారానులో అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానాను దేశముకు వెళ్ళిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు విమోచన ఇవ్వడానికి బబులోని బయటికి రమ్మన్నాడు. తండ్రి ఇంటి నుండి, బంధువుల ఇంటి నుండి, రథసంబంధులందరి దగ్గర నుంచి బయటికి రమ్మన్నాడు. ఆ విధంగానే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించి వారిని దూషిస్తాను, నేను శపించి వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారముగా అబ్రహాము బబులోను నుంచి బయలుదేరాడు, హారాను నుండి బయలుదేరాడు. హారాన్ అనగా అది బబులోను దేశంలో అది ఒక ప్రాంతం. ఇప్పుడు ఆ బబులోని దేశంలో అంత విగ్రహారం ఉంది. అబ్రహాం ఒక అన్యుడై ఉన్నాడు. అబ్రహాము అన్యుడు కాబట్టి అన్య దేశం నుంచి బయలుదేరి ఇప్పుడు ఆ కానాను దేశానికి బయలుదేరాడు. హల్లెలూయా. ఇప్పుడు యావదాసిని తీసుకుని బయలుదేరాడు. అక్కడ తండ్రి ఒప్పుకోలేదు, అన్నదమ్ములు ఒప్పుకోలేదు. ఎవరో తెలియని దేవుడు వచ్చి నిన్ను రమ్మంటే వెళ్ళిపోతున్నావా, ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్మేస్తున్నావా, దానిని బట్టి నా రక్త సంబంధం తెగ్గొట్టుకుంటావా, లేదా నా కుటుంబాన్ని నుంచి వెళ్ళిపోతావా, నువ్వు నేనెంత కష్టపడి పెంచాను నిన్ను, ఎంతో పోరాడి నిన్ను పెంచాను, నిన్ను అది చేశాను ఇది చేశానని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో కుమిలిపోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అబ్రహామును వేరు చేయాలనుకుంటున్నాడు కాబట్టి, అబ్రహాము దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు కాబట్టి, ఆ విమోచన ప్రణాళికలో అబ్రహాము భాగమై ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును వేరు చేసి అబ్రహామును ఆ ఊరు నుంచి, బంధువుల నుంచి, ఇంటి నుంచి, ఆ రక్త సంబంధికులందరి నుంచి వేరు చేసి దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే కానాను దేశంలో నడిపిస్తా ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు విమోచనలో అబ్రహామును ఎంచుకున్నాడు. విమోచన యొక్క ప్రణాళికలో అబ్రహాముది ప్రథమ స్థానం ఉన్నది. ఇప్పుడు అబ్రహాము యొక్క జనాంగాన్ని బట్టే, అబ్రహాము యొక్క వంశాన్ని బట్టే ఇప్పుడు అక్కడ వధువు రాబోతా ఉంది. దేవుడు అన్యజనుల నుంచి ఒక వధువుని ఎన్నుకోబోతా ఉన్నాడు. దేవుడు ప్రపంచమంతటిలో, సర్వ సృష్టి అంతటిలో దేవుడు అబ్రహాము యొక్క కుటుంబంలో నుంచి దేవుడు ఒక వధువుని దేవుడు ఆయన కొరకు తీసుకోకపోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకు ఒక ప్రత్యేకమైన స్థానం అబ్రహాముకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఆ కుటుంబం నుంచి వేరు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వేరు చేసినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 7వ వచనం చదువుదాం. అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు అక్కడ. అంటే మొట్టమొదటిగా బలిపీఠం కట్టబడినప్పుడు మొట్టమొదటిగా అక్కడ షెకెము నందలి సింధూర వృక్షము కింద దేవుడు అబ్రహాము ద్వారా ఒక బలిపీఠం కట్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టాడు, ఒక ప్రార్థన స్థలాన్ని కట్టాడు, ఒక ప్రార్థన మందిరాన్ని కట్టాడు, అక్కడ ఒక గుడారం వేశాడు. ఆ గుడారంలో అక్కడ ఆరాధన చేయడం సిద్ధపడ్డాడు. అక్కడ ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండలకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయనికి మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఐగుప్తు దేశంలో నివసించడానికి అతడు వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఇజ్రాయేలు నుంచి, హారాను నుంచి, బబులోను నుంచి ఆ యొక్క ఇజ్రాయేలు దేశం, కానాను దేశం బయలుదేరుతున్న సమయంలో కరువును బట్టి అబ్రహాము అక్కడ ఐగుప్తు దేశంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. కరువును బట్టి అబ్రహాము ఐగుప్తు దేశంలో అడుగు పెడతా ఉన్నాడు. అంటే ఇది విమోచన ప్రణాళిక అబ్రహాములో ఏ జీవితంలో జరుగుతుందో, అబ్రహాం యొక్క జీవితంలో ఏం జరుగుతుందో, అబ్రహాములో నుండి వచ్చిన నిజమైన సంతానంతటికి కూడా ఇదే కార్యం జరగాలి. హల్లెలూయా. మనము పరిపూర్ణమైన మాదిరి ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు. మన తండ్రి అబ్రహాం అయి ఉన్నాడు. మన రాజు సంతానానికి మూల పురుషుడు అబ్రహాం అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కరువును బట్టి ఐగుప్తు దేశము బయలుదేరుతా ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేలీలు కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చిందో, ఇజ్రాయేల్ దేశంలో కరువును బట్టి యాకోబు కుమారులు ఐగుప్తు దేశం బయలుదేరిపోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కరువు బట్టి ఎప్పుడైతే అక్కడ కరువు వచ్చిందో, ఆహారం యొక్క కొరత వచ్చిందో, ఆ కొరతను బట్టి ఎప్పుడైతే అబ్రహాము ఏ విధంగా ఐగుప్తు దేశం బయలుదేరుతున్నాడో, అబ్రహాము కుమారుడైన యాకోబు కూడా ఆ యొక్క జనాంగాన్ని తీసుకుని ఐగుప్తు బయలుదేరుతా ఉన్నాడు. దేవుడు అప్పటికే ఆహారాన్ని సమకూర్చి అక్కడ యేసేపుని సిద్ధంగా ఉంచేశాడు. అక్కడ ఆల్రెడీ యేసేపు సిద్ధంగానే ఉన్నాడు. ఐగుప్తు దేశం బయలుదేరడానికి కారణం ఏంటంటే యేసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడు, దేవుని యొక్క కుమారుడు, అసలైన దైవత్వం కలిగిన కుమారుడు, అసలైన దేవుని స్థానానికి యోగ్యుడైన వాడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వెళ్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆహారం ఐగుప్తు దేశంలో ఉంది. అసలు సమృద్ధిగా దొరికే ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే ఇజ్రాయేల్ దేశంలో దొరకాలి. దేవుడు ఆశీర్వదించిన భూమి అది, పాలు తేనెలు ప్రవహించు దేశం అది. అది అద్భుతమైన దేశం అది. అక్కడ పెట్రోల్ కరువు లేదు, అక్కడ డీజిల్ కరువు లేదు, ఆహారం కరువు లేదు, సమస్తము వెండి బంగారాల కరువు లేదు, సమస్తము ఆస్తి ఐశ్వర్యాలు అద్భుతంగా ఉన్న ప్రాంతం అది. అలాంటి దేశంలో కరువు తెప్పించి దేవుని కుమారుని కలుసుకోవడానికి ఐగుప్తు దేశం పంపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. నిజముగా మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా, ఏం కలిగి ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, ఖచ్చితంగా దేవుని కుమారుని నువ్వు కలుసుకోవాల్సిన స్థానంలోకి వచ్చేటప్పటికి నిన్ను ఒంటరి చేసి పడేస్తాడు. హల్లెలూయా. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు మేళ్ళు ఉన్నాయి, నాకు మిద్దులు ఉన్నాయని ఎన్ని కబుర్లు చెప్పినా దేవుని కుమారుని కలుసుకోవాల్సిన స్థానంలోకి వచ్చినప్పుడు నిన్ను మొత్తం అన్ని తీసి పారేసి నిన్ను ఎలా చేసేస్తాడంటే నిస్సహాయుడిగా చేసి పడేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క చట్టం అండి అది, దేవుని యొక్క రూల్ అది,
దేవుని యొక్క ప్రణాళిక, విమోచన ప్రణాళికలో భాగం అది. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుని కలుసుకోవడానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధమవుతున్నావో, నీ స్థానంలోకి వెళ్ళడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో, నువ్వు అన్ని ఖాళీ అయిపోవాలి. ఖాళీ అవ్వకుండా, నిరుపయోగమైన పాత్రగా మారకుండా, నిస్సహాయ స్థితిలో నువ్వు వెళ్లకుండా, నీవు ఖచ్చితంగా దేవుని యొక్క స్థానం వైపు నువ్వు చూడలేవు. నువ్వు దేవుని స్థానాన్ని చూడాలంటే, దేవుని యొక్క కృపను చూడాలంటే, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా నిస్సహాయ స్థితిలో నేను తీసుకెళ్ళిపోతాడు దేవుడు. యాకోబు అనుకున్నాడు, మోసగాడు యాకోబు అనగా మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మంగారిని మోసం చేశాడు, సిరి సంపదలన్నీ సంపాదించుకున్నాడు, భార్యలు వచ్చేశారు, పిల్లలు వచ్చేశారు. ఇంకా ఎంత అసలు అతనికి సౌకర్యాన్ని కానీ సుఖానికి కానీ ఏది కరువు లేదు. ధనధాన్యాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, బంగారం ఉన్నాయి, ఎడ్లున్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలున్నాయి. ఎంతో సిరి సంపదలు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అంతగా సామర్థ్యం కలిగిన ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకునే స్థానంలోకి వచ్చేటప్పటికి, దేవుడు ఆ ఎబ్బేపు రేవు దగ్గర తీసుకెళ్ళేటప్పటికి ఆ వ్యక్తిని ఒక నిస్సహాయుడిగా చేసేసి, అన్ని తీసేసి ఒంటరిగా చేసి పడేసి, దేవుణ్ణి గోజాడి దేవుని పాదాలను బతిమాలి దేవుణ్ణి పొందుకునే వరకు విడిచిపెట్టకుండా పోరాడేంత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నిజముగా ఎన్ని కలిగి ఉన్నా దేవుని కుమారుని యొక్క స్థానంలోనికి రావడానికి నీ సమయం ఆసన్నమైనప్పుడు నీ ఒంటరి అయిపోతావు. నువ్వు ఖచ్చితంగా ఒంటరి అవుతావు. ఖచ్చితంగా ఎవరు నీ పక్షాన్ని నిలబడరు, ఎవరు నీ ఎదురు నిలబడరు, ఎవరు నీకు సహాయం చేయరు, ఎవరు కూడా నీ తోడు ఉండరు, దేవుడు కూడా నీ దగ్గరికి రాడు. అలాంటి స్థితిలోని దేవుడిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళాలంటే, ఆ స్థానం నువ్వు పొందుకోవాలంటే, దాని వైపు నువ్వు చూడాలంటే నిన్ను దేవుడు నిస్సహాయుడిగా చేసి పడేస్తాడు. ఆ నిస్సహాయితలో నుంచి నువ్వు సహాయం కోరినప్పుడు, దేవుని యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క కృపను బతిమాలుకున్నప్పుడు, దేవుని యొక్క బలిపీఠ మీద పోరాడినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను నీ స్థానంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఐగుప్తులో అబ్రహాము ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడి భార్య శారయి, ఇదిగో నువ్వు చక్కని దాని అని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూసి ఈమెని ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతకనేయరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనేను. అబ్రహాం ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండట చూసి ఫరో యొక్క అధిపతులను ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను. చూడండి, ఇతను ఎప్పుడైతే ఐగుప్తులను ప్రవేశించాడో, ఐగుప్తులోకి ప్రవేశించిన మరుక్షణమే అక్కడ ఐగుప్తుల యొక్క పాపం చాలా భయంకరంగా ఉందండి. వాళ్ళు చాలా భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన జారత్వం చేసే వ్యక్తులు, భయంకరంగా అమోరి లేక పాపము అక్కడ వారి మధ్యలో ఉంది. చాలా భయంకరమైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. అక్కడ కేవలం కామానికి ఇచ్చిన వాల్యూ దేనికి ఎవరండి? అందంగా ఒక స్త్రీ కనపడిందంటే ఆమె భర్త పక్కన ఉన్నా సరే భర్తను చంపేసే అవసరం మీద స్త్రీని తీసుకెళ్ళిపోతారు. అలాంటి భయంకరమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు. అక్కడ చట్టాలు వారి పక్కనే ఉన్నాయి, వారి రాజ్యాలు వారి పక్కనే ఉన్నాయి, వారి సైన్యాలు వారి పక్కనే ఉన్నాయి, వారి జీవితం అంతా కూడా దానిపైనే వారు పునాదులు వేసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలంలో పరిస్థితులు ఉన్నట్లుగానే పాపం చేసేవాడికేమో సింహాసనాలు ఉంటాయి, పరిశుద్ధంగా జీవించినోడికి మొండ్ల కిరీటాలు ఉంటాయి. పరిశుద్ధంగా యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి వెన్నుపోట్లు తప్పో, వారికి మొండ్ల కిరీటాలు తప్పో, వారికి కొరడా దెబ్బలు తప్పో, వారికి మాటలు తప్పో, నిందలు తప్పో, భయంకరమైన శ్రమలు తప్పో, ఆటుపోట్లు తప్పో, భయంకరంగా కార్యాలన్నింటి గుండా నిజమైన యథార్థంగా జీవించే వాళ్ళు వెళ్తే, నటించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, పాపాన్ని ప్రేమించేటోళ్ళు, పాపం కోసం ఆకర్షితులయ్యేటోళ్ళు, పాపమును 10 మందికి నేర్పించేటోళ్ళు అయితే వారికి సింహాసనాలు ఇచ్చి బహుమతులు ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి దేశము ఈ యొక్క ఐగుప్తు దేశం. హల్లెలూయా. మీకు తెలుసా, ఐగుప్తు కల్చరే ప్రపంచమంతా పాకిందని, ఐగుప్తు కల్చరే బబులోన్ వెళ్ళిందని, ఆ బబులోన్ నుంచి ప్రపంచమంతా పాకిందని మీకు తెలుసా? ఇప్పుడు ప్రపంచమంతా నడిచేది ఐగుప్తు కల్చరే.
ఇప్పుడు ప్రపంచమంతా నడిచేది ఐగుప్తు యొక్క సిస్టమే. ప్రపంచమంతా నడిచి ఐగుప్తు యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ పాపాన్ని ప్రేమించే హక్కులు ఎక్కువ. దేవుడు ఎవరంటే వాళ్ళకి ఫరోయే దేవుడు, అక్కడ అబిమెలెకే దేవుడు, వేరే వ్యక్తి అక్కడ దేవుడు కాదు, మనిషే దేవుడు. అక్కడ దేవుడుగా లేడు. దేవుడుగా ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో ఖచ్చితంగా అక్కడ మనిషి దేవుడు అవుతూ ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఒక మనిషి దేవుడిగా ఎలబడతా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైతే మనుషులు దేవుళ్ళుగా ఎలబడతా ఉన్నారో వాళ్ళే దేవుళ్ళు అయిపోతూ ఉన్నారు. ప్రతి దానికి వారికి వాళ్ళే దేవుళ్ళ ఫీల్ అయిపోతూ ఉన్నారు. ప్రతి దానిలోనూ కూడా వారికి ఒక దేవుడిని పెట్టుకుంటా ఉన్నారు. ప్రతి దానిలో కూడా ఒక దేవుడిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, వర్గానికో దేవుడు, పేటకో దేవుడు, ఇలా రకరకాలుగా అక్కడ ఎలాగైతే ఉందో పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఖచ్చితంగా అక్కడ ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళాడో ఈ పరిస్థితిని అంతా చూశాడో, ఆ భయంకరమైన కార్యాలను చూశాడు, అబద్ధాలు ఆడటం మొదలెట్టాడు. దేవుని కుమారుడు ఐగుప్తులోనికి వెళ్ళి అబద్ధాలు ఆడటం మొదలెట్టాడు. భార్య అని చెప్పుకోవడానికి అర్హత లేక, భార్య అని చెప్తే ఎక్కడ ప్రాణాలు తీసేస్తారేమో అని చెప్పి భయపడి అతను ఏం చేస్తున్నాడంటే ఈమె నా చెల్లని చెప్పేశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఐగుప్తులో ఉండి ఫరోకు బానిసలైపోయి ఏ విధంగా ఫరో వాళ్ళని వాడుకుంటూ వాళ్ళని భయంకరంగా వెట్టి కార్యాలు చేస్తూ ఆ బానిసలైపోయి అబద్ధాల్లో మోసాల్లోని వారు మమేకమైపోయారో అలాగే అబ్రహాం కూడా అలాగే ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి, దేవుడు ప్రేమించిన వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వాగ్దాన దేశం పరిశుద్ధాత్మ అన్నది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే బయటకు తిరుగుతున్నామో, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేసి బయటే తిరుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితాల నిండా అబద్ధాలే ఉంటాయి. వాళ్ళ జీవితాల నిండా మోసాలే ఉంటాయి. వారికి కూడా తెలియదు నేను అబద్ధం ఆడుతున్నానని, వారికి కూడా తెలియదు నేను చాలా యథార్థవంతుడని ఫీల్ అవుతారు, చాలా మంచి వ్యక్తిని ఫీల్ అవుతారు, చాలా మంచిగా ఉన్నానని ఫీల్ అవుతారు. కానీ వారి నోటి నిండా అబద్ధాలే ఉంటాయి. వారి నోటి నిండా భయంకరమైన ఏహమైన కార్యాలు ఉంటాయి. ఎప్పుడైతే వాగ్దాన దేశమైన పరిశుద్ధాత్మను విడిచి మనం ఎప్పుడైతే బయట తిరుగుతున్నామో వేహ్యమైన జీవితం అంతా జీవిస్తూ ఉంటాం. నీతిమంతులుగా ఫీల్ అవుతాం కానీ నీతిమంతులం కాదు, పరిశుద్ధులుగా ఫీల్ అవుతాం కానీ పరిశుద్ధులం కాదు. చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తుల్లో ఫీల్ అవుతాం కానీ భయభక్తులు లేవు మనలో. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను విడిచినప్పుడు మన జీవితం పతనావస్థకి వెళ్తుంది. అబ్రహాం కూడా ఎప్పుడైతే వాగ్దాన దేశం దేవుడు చెప్తే వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా వాగ్దాన దేశాన్ని పక్కనెట్టి ఆ యొక్క మమ్రే సింధూరవనంలో బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాలు విడిచిపెట్టి అది పక్కన పెట్టేసి వచ్చేసి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తులకు వెళ్ళి అబద్ధాలు ఆడవలసిన పరిస్థితులకు వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు, ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ విడిచిపెట్టొద్దు. పరిశుద్ధాత్మలో సత్యం ఉన్నది, పరిశుద్ధాత్మలో యథార్థత ఉన్నది, పరిశుద్ధాత్మలో నీతి ఉన్నది, పరిశుద్ధాత్మలో దేవుని యొక్క న్యాయం ఉన్నది. దాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే బయట ఉన్నామో మన జీవితాలు చిందరవందరైపోతాయి, ఖచ్చితంగా అస్తవ్యస్తం అయిపోతాయి. సాతాను అండర్లోకి మనం వెళ్ళిపోతాం, సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి మనం వెళ్ళిపోతాం. వాడిదే రాజ్యం, వాడిదే మాట, వాడేం చేస్తే మనం అదే చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఏదైనా తోటలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దాన దేశం ఆదాము విడిచిపెట్టి అవ్వ విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, వాళ్ళు ఏదైనా తోట విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, ఆ వాగ్దాన దేశం విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, సాతాను యొక్క మాట విని సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి ఎప్పుడైతే వెళ్ళారో వారు ఏదైనా తోటలో బయటకు నెట్టివేయబడ్డారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సాతాను మాట లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే వాక్యం కాని దాన్ని మనం వింటామో, ఖచ్చితంగా దేవుడు బలవంతంగా వాగ్దాన దేశం బయటికి గెంటి పడేస్తాడు. ఆదామవ్వని గెంటి పడేశాడు. ఆదామవ్వని ఏదైనా తోటలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఒకవేళ ఇక్కడ ఉంటే వీళ్ళు అదే పాపం చేస్తూ అదే దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తూ మరలా వీళ్ళు నా జీవవృక్ష ఫలాన్ని తినేసి చిరకాలం ఇలాగే బతికేస్తారు. వీళ్ళు ఇలాగే ఉంటుంది అనుకుంటారు. వీళ్ళు ఈ లోకమంతా ఇలాగే ఉంటుంది, నా జీవితం అంతా శాశ్వతంగా ఉంటాను, నా సుఖాన్ని నేను అనుభవిస్తాను, నా పాపాన్ని నేను అనుభవిస్తాను, నా యొక్క కార్యాలను నేను అనుభవిస్తాను. దేవుడితో దేవుడు కావాలి, దెయ్యము కావాలి. ఏదైనా తోటలో ఇద్దరితో సహవాసం చేసేద్దాం అనుకుంది అవ్వ. హల్లెలూయా.
ఇద్దరితో కాలం గడిపేద్దాం అనుకుంటుంది. ఆదాము అలాగా ఆలోచిస్తున్నాడు, అవ్వ అలాగా ఆలోచిస్తుంది. లేదు లేదు, అలా ఒప్పుకోండి, నేను ఖచ్చితంగా నేను బయటికి ఎంటి పారేస్తాను మిమ్మల్ని అని చెప్పి దేవుడు ఏదైనా తోటలను బయటికి ఎంటి పారేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెలుగు చీకటిని కలవనివ్వడండి, పాపాన్ని పరిశుద్ధతను కలవనివ్వడండి, విశ్వాసిని అవిశ్వాసిని కలవనివ్వడండి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు అందుకే వేరు చేస్తాడు, దేవుడు అందుకే వేరు చేస్తాడు. ఆయన ఎన్నప్పుడు కూడా పాపంతో పాలు పంపులు పొందడు, అవిశ్వాసంతో ఎల్లప్పుడు ఆయన పాలు పంపులు పొందడు. వెలుగు చీకటిని వేరు చేస్తాడు ఆయన ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని విడిచిపెట్టి పాపాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో, పాపాన్ని ఎప్పుడైతే ఆకర్షితులవుతామో, మనము దేవుని యొక్క వాగ్దానంలో నుంచి బలవంతంగా నెట్టివేయబడిపోతాం. దేవుడికి గింటేస్తాడండి, మెడపట్టుకు మరీ బయటికి గింటేస్తాడు. ఆయన మెడపట్టుకుని మరీ ఆదాము నవ్వును బయటికి గింటేసి అందులోకి రాకుండా ఖడ్గజోలలో అడ్డుపెట్టించాడు. దేవుని యొక్క దూతలు ఖడ్గజోలలో అడ్డుపెట్టించారు. అక్కడ ఏ మాత్రం కూడా అలా తోటలకు అడుగు పెట్టడానికి అర్హత లేకుండా పోయింది. ఏ మాత్రం కూడా వాళ్ళ యొక్క దేవుని యొక్క తోటలోనికి, ఆ వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించడానికి దేవుడు అవకాశం లేకుండా చేసి పారేశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృప మనల్ని వెంటాడుతుంది కాబట్టి, దేవుని యొక్క కృప మనల్ని పట్టుకున్నది కాబట్టి, ఇక్కడ అబ్రహాము వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి, ఇక్కడ అతను ఐగుప్తులోనికి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి అక్కడ అబద్ధాలు ఆడేసి భయంకరమైన కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప, అబ్రహాముకు చేసిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సమస్త జీవరాశుల్ని ఆశీర్వదిస్తాను, నీ జనాన్నంతా ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వాడిని దీవిస్తాను, నిన్ను శపించిన వాడిని శపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, హల్లెలూయా. ఎలాంటి వాగ్దానం అంటే ఈ కాలమే ప్రవక్త చెప్తున్నాడండి, 2 నిబంధనలు చేశాడట. దేవుడికి ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? 2 నిబంధనలు. ఈ కాలమే ప్రవక్త చెప్తున్నాడు, దినవృత్తాంతాలను రాశాడు. ఏంటంటే 2 దినవృత్తాంతాలు కాదు, ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ అంటే 2 అనమాట. ద్వితీయ అంటే 2 దేశకాండం. ఇప్పుడు 2 నిబంధనలు కలిగిన గ్రంథం అనమాట. అంటే 2 నిబంధనలు ఎందుకు ఇస్తున్నాడంటే, ఒక నిబంధన ఆదాముతో చేశాడు దేవుడు, ఒక నిబంధన అబ్రహాముతో చేశాడని దేవుడు. హల్లెలూయా. ఒక నిబంధన ఆదాముతో చేశాడు, ఒక నిబంధన అబ్రహాముతో చేశాడు. ఆదాముతో చేసిన నిబంధన ఏమో షరతులతో కూడిన నిబంధన. ఎలాంటి నిబంధన అంటే, ఆదాముతో ఎలాంటి నిబంధన చేశాడంటే, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు లోబడితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా బట్టి నడిస్తేనే నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నువ్వు నన్ను త్రోసివేస్తే నేను కూడా నిన్ను త్రోసివేస్తాను. పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇవ్వగలడానికి గల కారణం ఏమిటంటే, అది కంటికి కన్ను, పంటికి కన్ను. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఇంకా దాంట్లో ఏ మాత్రం కూడా క్షమాపణ లేదు, పాపాన్ని తీసివేసే మార్గం లేదు, కరుణ లేదు, కృప లేదు, ప్రేమ లేదు. అది చట్టం అంతే. నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను అంతే. అందులో ప్రేమ లేదు, కృప లేదు, వాత్సల్యత లేదు, ఏ జాలి లేదు, దయ లేదు, ఏమి లేదు. అంత ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు. ధర్మశాస్త్రాన్ని నమ్మిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇలా ఉంటారు. వాళ్ళు క్షమించలేరు, వారు ప్రేమించలేరు, వారి జీవితకాలం అంతా కూడా వారు ఎలా పుట్టారు అలాగే బతుకుతారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ధర్మశాస్త్రంలో కృప లేదండి, ఈ ధర్మశాస్త్రంలో ప్రేమ లేదండి, ఈ ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదండి, ఈ ధర్మశాస్త్రంలో కరుణ లేదండి, ఈ ధర్మశాస్త్రంలో ఏమీ కూడా లేవు. కేవలం చట్టం. నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను. అది దేవుడు ఆదాముతో చేశాడు. హల్లెలూయా. ఆదాముతో చేసిన నిబంధన. అయితే దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నిబంధన చేశాడంట. అబ్రహాం దగ్గరకు వచ్చిన నిబంధన ఏంటంటే కృపా నిబంధన చేశాడట. ఆదాముకేమో షరతులతో కూడిన నిబంధన చేస్తే, ధర్మశాస్త్రం ఇస్తే, అబ్రహాముకేమో కృపా నిబంధన ఇచ్చాడట. కృప నిబంధన అంటే అదేమిటంటే, అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు నన్ను ద్వేషించినా ద్వేషించకపోయినా, నువ్వు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా, లేకపోతే నా దగ్గరే ఉన్నా, లేకపోతే నువ్వు విడిచిపెట్టి పాపంలో పడిపోయినా, పరిశుద్ధుడిగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. హల్లెలూయా.
శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువను ఎడబాయను, ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. హల్లెలూయా. పర్వతములైనా తొలగిపోతాయి కానీ, మెట్టలైనా ఎగిరిపోతాయి కానీ, నా కృప నీ నుండి తొలగిపోదు. హల్లెలూయా. తల్లి అయినా మరిచినా కానీ, తండ్రి అయినా విడిచినా కానీ, నేను నిన్ను విడువను అని దేవుడు అద్భుతమైన కృపా నిబంధన అబ్రహాంతో చేశాడు. హల్లెలూయా. అబ్రహాంతో చేశాడంటే అబ్రహాంకే చెందదది. అబ్రహాం యొక్క సంతానం అంతటిగా వాగ్దానం చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం అంతటిగా వాగ్దానం చెంది ఉన్నది కాబట్టి ఇప్పుడు అబ్రహాము పాపంలో పడిపోయాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు, అక్కడ చెల్లెలని అబద్ధం ఆడేశాడు, రకరకాల కార్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ పెళ్ళేమో ఆ భార్య ఏమో అభిమేలకి చేతిలో ఉంది, రేపు మాపు పెళ్లి చేసేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు అన్ని రెడీ చేసేసుకున్నాడు, పెళ్లి వంటలు సిద్ధమైపోతున్నాయి, పెళ్లి పందిరి సిద్ధమైపోతుంది, పెళ్లి వస్త్రాలు సిద్ధమైపోతున్నాయి, అన్ని రెడీ అయిపోతున్నాయి. ఇంకో 2-3 గంటల్లో ఆ శారను పెళ్లి చేసేసుకుంటాడు దేవుడు. అప్పుడు అభిమేలకి చేసేసుకుంటాడు పెళ్లి. ఈమె బయటికి రావడం లేదు, సెక్యూరిటీ ఎక్కువైపోయింది. అక్కడ అందరూ కూడా సెక్యూరిటీ, ఎన్నో గదులు దాటి ఎక్కడో అక్కడ లోపల ఎక్కడో ఒక రూమ్లో భద్రంగా ఉంది శారమ్మ అభిమేలకి బంధ హస్తాల్లో. అసలు విడిపించుకోవడానికి అవకాశం లేకుండా చేసేసాడు. ఈరోజు సాతాను దేవుని యొక్క వధువుని అలాగే దాచేశాడు. అసలు ఏ మాత్రం విడిపించుకోలేకుండా అనేక బంధకాలతో దాచేశాడు. హల్లెలూయా. చాలా మూల్యంగా వాక్యం వస్తుంది ఈరోజు, నాకు తెలియదు. ఆ బంధకాలు దాచేశాడు అభిమేలకు. చాలా భయంకరమైన పరిస్థితులు దాచేశాడు. బయటికి రావడానికి అవకాశమే లేదు. అసలు బయటికి రావడానికి అవకాశమే లేకుండా చేసేసాడు. బయటికి రావడానికి అవకాశమే లేకుండా అటు అబ్రహాము ఆ వ్యక్తిని తాగలేడు, అటు చుట్టుపక్కల ఎవరో కూడా విడిపించడానికి సాహసం చేయలేదు. ఎవరు చేసినా అభిమేలు చంపేస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్ప వ్యక్తిని విడిపించే నరుడే కదా. హల్లెలూయా. ఈరోజు సాతాను దేవుని పిల్లలు దాచాడు, మతంలో దాచేశాడు, సంఘాలలో దాచేశాడు, కులాల్లో దాచేశాడు, వర్గాల్లో దాచేశాడు, మతాల్లో దాచేశాడు, ప్రాంతాల్లో దాచేశాడు, రాజకీయాల్లో దాచేశాడు, రకరకాల పరిస్థితుల్లో దాచేశాడండి. ఒక గుండాలు ఎక్కాడు, ఒక వేగాడు ఎక్కాడు, ఒక సినిమా హాల్ ఎక్కాడు, ఒకరికేమో వ్యభిచారం ఎక్కాడు, ఒకరికేమో రకరకాల కార్యాలు. ఒక్కొక్కడు ఒక్కో దాంట్లో బిజీ అయిపోయాడు. ఎవరు బిజాలి? సినిమాలు తీసుకుని సినిమాలో బిజీ అయిపోయాడు, రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాల్లో బిజీ అయిపోయాడు, మతంలో ఉన్నాడు మతంలో బిజీ అయిపోయాడు, కులంలో ఉన్నాడు కులంలో బిజీ అయిపోయాడు. దేంట్లో ఎవరు ఖాళీ లేరు, అందరూ బిజీ లైఫ్. ఎవరిని ఖాళీ లేకుండా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టాలెంట్, మీ టాలెంట్ తీయండియా. మీలో ఉన్న టాలెంట్ బయట తీసి, మీలో ఏ లక్షణంలో బయట తీసి సినిమా ఫీల్డ్ నటించే అవసరం ఉందా? నటుడు అయిపో. మీరు సైంటిస్ట్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు మంత్రి అయిపో. నీ లక్షణాలని బయటికి, నీ టాలెంట్, నీ తెలివిని నేనిచ్చిన ఆటలో నీకు మంచి ఇచ్చాను, చెడు ఇచ్చాను, తెలివి ఇచ్చాను, అన్ని బయట తీసి అందులో నిమగ్నమైపో అని ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దాంట్లో బందీ చేసుకొని వెళ్తాను. హల్లెలూయా. గర్వంలో బందీ, అహంకారంలో బందీ, పాపంలో బందీ, రోగంలో బందీ, భయంకరమైన అన్నిటిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బందీ అయిపోయారు. ఒక్క శారా విడిపించుకునే పరిస్థితులు లేదు. అభిమేలకు బ్యాసించాడు లోపల. అభిమేలకు పెళ్లి చేసుకున్నామని ఆశ. ఈ వధువు నాకు తప్పింది ఎవరికి చెందకూడదు, ఎందుకంటే ఈ వధువు చాలా అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది. ఈ అందం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఈ యొక్క శారాకు దేవుడు ఇచ్చాడు. శారా అంటే అప్పుడే ఆ యొక్క 70 సంవత్సరాలు అయిపోయిందంట. 75 సంవత్సరాలు వచ్చేది శారాకి. శారా 75 సంవత్సరాలు వచ్చేస్తే అబ్రహాంకేమో 100 సంవత్సరాలు వచ్చేది, పిల్లలు లేదు. దేవుడు వాగ్దానం చేసి ఆ మంబై కింద వృక్షం కన్నా గుడాలను బలిపెట్టడానికి దేవుడు విరోధంగా ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైన తర్వాత వెంటనే వాళ్ళ శరీర రూపాంతరపరచబడుతున్నాయి. 75 సంవత్సరాలు ఉన్న శారా ముసలమ్మ 20 సంవత్సరాల వద్ద వచ్చిందంట. హల్లెలూయా. ఏమండి, అభిమేలకు పెళ్లి చేసుకుంటానన్నాడండి. 20 సంవత్సరాలు 75 సంవత్సరాలు ముసలమ్మ చేసుకుంటాడేంటి? ఆ ముసలమ్మ కదట, అక్కడ 20 సంవత్సరాల వయసులోకి వచ్చేసింది ఆ శారమ్మ. ఇప్పుడు ఆ యొక్క అందాన్ని చూసి, ఆ రూపాంతరపరచబడిన శరీరాన్ని చూసి సాతాను మోహిస్తున్నాడు.
అభిమేలు మోహిస్తున్నాడు. ఈ అమ్మ నాకే సొంతం, ఈమె నేనే పెళ్లి చేసుకోవాలి, ఎవరు తాకూడదు, ఈ ప్రాంతంలో ఏ మనిషి తాకూడదు, ఈమె నాకే సొంతం అని చెప్పి వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అదే దేవుని యొక్క భార్యను, దేవుని యొక్క ఆ సగ భాగాన్ని ఈ రోజు సాతాను పెళ్లి చేసుకోవడానికి ఉర్రోతులవుతూ ఆ వధువుని అన్ని రకాలుగా బంధించేసానన్న ఆ యొక్క నాకు ఆక్యుపేషన్ చేసుకున్నానన్న సంతోషంలో సాధన అన్నాడు. అదే దేవుని పంచుకుంది కాక. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే ఎప్పుడైతే అక్కడ అబ్రహాము ఆ యొక్క వెళ్ళి ఆ తుప్పడు ముసుకేసుకుని ఆ తుప్పడి కింద ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా మంది చెప్పారండి అబ్రహాము తుప్పడు ముసుకేసుకుని పడుకున్నాడు, చాలా నెక్కిపోలేదు. కానీ ఆ తుప్పడి దేని సాదృశ్యమంటే పరిశుద్ధాత్మ సాదృశ్యమే. పరిశుద్ధాత్మ లోనికి వెళ్ళిపోయి అంటే అక్కడ మొదలుపెట్టాడు అబ్రహాము. హల్లెలూయా. ఆ తుప్పడి లోనికి వెళ్ళి ఆ యొక్క లోపలికి ప్రార్థిస్తున్నాడట. అయ్యా నాకు తప్పు అయిపోయింది, నాకు తప్పు, నేను ఎల్లవన్న ప్లేస్కి వెళ్ళకుండా నేను రాంగ్లోకి వెళ్ళాను, దయచేసి నన్ను క్షమించు, నా భార్యను విడిపించు, నేను విడిపించే సామర్థ్యం నాకు లేదు, నీవే నాకు వాగ్దానం చేసావు, నీ ద్వారా సంతానాన్ని తీసుకొస్తానన్నావు. ఆ సంతానం అభిమేలికి అల్లాసం చేయడానికి వస్తున్నాడు, ఆ సంతానాన్ని అభిమేలికి పాడు చేయడానికి వస్తున్నాడు, ఆ సంతానాన్ని రాకుండా అక్కడ వంకలు చేయడానికి వస్తున్నాడు. ఏదైనా తోటలో పాడు చేసినట్లుగానే, ఏదైనా తోటలో బందీ చేసి అవ్వను లైంగికంగా పాడు చేసినట్లుగానే ఇప్పుడు సారాన్ని కూడా పాడు చేయడానికి వస్తున్నాడు. అయ్యా ఏదైనా తోటలో జరిగిన పొరపాటు ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, ఏదైనా తోటలో జరిగిన వ్యభిచారం ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, ఏదైనా తోటలో జరిగిన వంకర మార్గం ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, నా భార్య విడిపించు, నా భార్య విడిపించని ఎప్పుడైతే ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి అభిమిత్రుడికి దేవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈమె నా ప్రవక్త యొక్క భార్య, నువ్వు గనక టచ్ చేసా